మరి దావీదు ఏమంటున్నాడో చూద్దామా? ఎంతో మంచి మాటలు. అసలు దావీదుకు ఏ విధమైనటువంటి ఆలోచన అంటే, ఆయన నిజముగా దేవుని యొక్క హృదయానుసారుడు. అటువంటి ఆలోచన మనకెందుకు రాదు అని మనము ఆలోచిస్తే మనకు అటువంటి క్వశ్చన్ వస్తది. 26వ కీర్తన 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను అని ఎంత చక్కగా పలుకుతున్నాడండి ఆయన. నీ కృప అంటే దేవుని కృపనట ఆయన కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కృప ఏంటిది అనేది మనము చూచినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని పౌలు అంటున్నాడు, అపోస్తల పౌలు. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. చూడండి, మనము పొందలేనటువంటిది, మన అర్హత లేనటువంటిది, మనం పాపంలోనే మగ్గు చిన్న తినొద్దన్న పండు తిని ఆజ్ఞాతి క్రమము చేసి మహిమంతయు పోగొట్టుకొని ధనహీనులై దారిద్ర్యతలో మనము ఉన్నప్పుడు దేవుడు మన పాపము మనం లేనటువంటి స్థితిలో ఉండి కొట్టుమిట్టాడుచున్నప్పుడు మనకు లేని అర్హత, మనము పొందలేనటువంటి, అంటే మనకు ఆ అర్హత లేదు, కానీ మనకు ఆయన కృప ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా మనలని ఏం చేసినాడంటే, మన దరిద్రతను తొలగించటానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన మహిమను అక్కడ పెట్టి మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రుడుగా పశువుల పాకలోనికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడు, ఎంత దారిద్ర్యాన్ని పొందినాడో మన కొరకు. మరి మనము పొందలేనటువంటి, మనకు అర్హత లేనటువంటి దాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు, అదే కృప. మరి అటువంటి ఆ కృపను ఆ దావీదు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను. ఆ శిలువ మరణము, ఆ త్యాగమును ఎప్పుడు ఆయన కన్నుల ఎదుట కనబడుతూనే ఉంటుందంట. ఆయన త్యాగం ఆ విధమైనటువంటి మన కన్నుల ఎదుట ఆయన యొక్క త్యాగం కనబడుతుందా? మనల్ని మనము పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన కన్నుల ఎదుట కూడా ఆయన కృప ఎప్పుడు ఉంచుకునేటట్టు ఉండవలసిన వారమై ఉన్నాం. ఆమెన్, 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 ఆమెన్.